మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. బంగారు రమణమ్మ బై బయ్యే బంగారు రమణమ్మ బై బయ్యే బంగారు రమణమ్మ బై బయ్యే బంగారు రమణమ్మ హై బై బయ్యే. ఈ ఫోన్ అవ్వండిరా, నాదేనా అమ్మో. మమ్మీ 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 డోర్ తీ మమ్మీ. మమ్మీ డార్లింగ్ డోర్ తీ మమ్మీ. మమ్మీ డోర్ తీ మమ్మీ. మమ్మీ దీని కోసం అర్ధరాత్రి దాకా తలుపులు తెరిచి కూర్చుంటే కథలు చూడు. డోర్ తీ డార్లింగ్. మమ్మీ డార్లింగ్. బాబు అన్నమేం మిగల్లే, పక్కింటి పో పక్కింటి పో. ఎవరు మాట్లాడుతుంది? పక్కింటి పో పక్కింటి పో పక్కింటి పో పక్కింటి పో. డోర్ తెరవకుండానే లోపలికి వచ్చినావు మమ్మీ నువ్వు. అమ్మే మమ్మీ రెండో పాలి లేట్ అయ్యా, నీకు ఇంట్లో ఎంట్రీ లేదు, పో బయటికి పో. నువ్వు అమ్మవి కాదే మో బొమ్మవి. ఏంద్రా బంధం అంటే నువ్వే, ఓపిక అంటే నువ్వే. మాట్లాడితే తండ్రల్లా ఉంటావు, మళ్ళీ 5 నిమిషాలు షుగర్లా మెల్ట్ అయిపోతావు అని అంటున్నాను మమ్మీ. ఈసారి నన్ను క్షమించు మమ్మీ. మందు దాగొద్దని చెప్పి 10 దినాలైంది, మళ్ళీ మొదలు పెట్టినావు. ఇంటికి రాకుండా గీ టైం దాకా ఏడ తిరుగుతున్నావురా? నీకోసం ప్రేమగా ములక్కడ కూర చేసిన. మమ్మీ డార్లింగ్ నీకోటి చెప్పనా? దూరము ప్రేమని పెంచుతుంది, ఆకలి కూరకి టేస్ట్ వచ్చేలా చేస్తుంది. గట్లాంటి సోది కబుర్లు ఆటో వెనకాల గీసుకోపో. ఆఫీస్ మీటింగ్ వల్ల లేట్ అయింది మమ్మీ. అవు మళ్ళా నువ్వు చేసేది గవర్నర్ గిరి చేసి చేసి యాస్టుకొచ్చే పాపం. ఒరే ఒరే నిజం చెప్పు, నీ దగ్గర ఏదో వాసన వస్తుందిరా, మందు తాగేసి వచ్చినావు కదా? లేదు బొమ్మ, మీ అమ్మ మీద ఒట్టు, తాగలే. ఒరే సచ్చినోడా, మధ్యలో నా అమ్మ ఏం చేసిందిరా? మీ అమ్మ కాదురా, మా అమ్మ. రసగుల్లా పెరివే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మా అమ్మా. ఏంటిది? హాయ్ ఫ్రెండ్స్. అప్పటికి సూరిగాడు చెప్తూనే ఉన్నాడు, వద్దు మా అమ్మ ఇంటికి పోతే దొరికిపోతావు అని. ఇంతేగా, మా మదర్ మామూలు మదర్ కాదు. మదర్ చేసే అన్న చంపేస్తుంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్. అమ్మా పడుకుంటా, మండ ఎక్కువైపోయింది నాకు. అమ్మే ఆ కూరనే నీ అమ్మ సఫ కింద వారుకుంటా. నాయనా ఎక్కడున్నావు నాయనా? ఎట్లా ఎగినావు నాయనా అమ్మతోని ఎన్ని సంవత్సరాలు? ఎక్కడున్నావు నాయనా? అమ్మ దొంగ ఈడ వండుకున్నా చెప్తా.
ఈరోజు ఎట్లయినా వైరల్ చేస్తా నిన్ను. అన్నా ఓ అన్నా లేవు, గీడ వండుకున్నావేంది అన్నా? లేవు అమ్మా. అన్నా లేవు లేవు, పండుకుంది చాలు కానీ లేవు. తాగుడు పండు రోజు గిదే పని అవుతుంది. లేవు. ఇంట్లో చుక్క నీళ్ళేవు తాగనీకే, నీకు నీళ్ళెడికెళ్ళి వచ్చినాయిరా? గవాన్ని పక్కన పెట్టు కానీ ఫస్ట్ లేవు. నువ్వేంది నీ రేంజ్ ఏంది? నడు సోఫా మీద వండుకుంది. లేవు. సోఫా మీద వండుకుంది. లేవు. ఎవరి సోఫా? నీ సోఫా. నడు. లేవు లేవన్నా. లేస్తలేదన్నా అబ్బో. లేవు లేవు, ఏం కాదు. లేవు. బ్రష్ పక్కన పెట్టన్నా, పళ్ళు తర్వాత దోమదువు. లేవు. లేవన్నా. లేవు లేవు. అరే లేవు. ఏమరా నిన్న రాత్రి తాగింది నువ్వనేనరా? లేవు. అరే పండ్లతో అమ్మే బ్రష్ రా. సరే గానీ నడు, సోఫా మీద పడుకుంది. లేవు. సోఫా మీద నడు. ఏరండి సోఫా? ఆడ బయట. బయట లేవన్నా. లేవు. లేస్తలేనారా నేను? లేపురా రే. ఏ మెల్లరా రే పొట్టోడా రే. అరే అరే ఏందన్న ఏం రావుతున్నావు? నాకు ఇంత బరువు ఉన్నావు. అరగడ్డు. మెల్ల మెల్ల మెల్ల. గాడ గాడ గాడ. గట్టిగా గిట్టు తిప్పు. ఎటు గిటు. ఇటా? అది ఓకే ఓకే. మంచిగా కూర్చో. గట్లా. అరే అన్న ముట్టుకోడు. ఫోర్కే పెట్టి జస్ట్ జూమ్ చేస్తా. సరే ఇటు తీరుకుంటా. మా నొప్పులున్నాయి. కెలికి చూడు తమ్ముడు నన్నలా, నిన్ను నరకకుంటే అడిగి చూడు గెల్లిలా. కెలికి చూడు తమ్ముడు నన్నలా. చిన్నపిల్లలకి ఏడుస్తుండు. అబ్బా ఇప్పుడు వీడియో క్లిప్ తీయాలా? దీని కట్టు తిరిగిండు. అరే అన్న ఎందుకు ఏడుస్తున్నా? అరే ఊకో ఊకో. ఇన్ని రోజులు డ్యూటీ లేదని, జాబు లేదని మస్తు తిట్టింది. రెండు ఒకటే కదన్నా. ఒక్క నిమిషం. నీ అవ్వ ఎమోషన్ క్యా చేయరా? లూజ్ మోషన్ అయ్యాలా? అబ్బా అయినా గట్టు తిరిగిండు. ఎట్లా? కెమెరా ఇప్పుడు గట్టు పెట్టాలా? మంది సరిపోలే. చల్లగా చిల్లు బీరు తాగితే ఇప్పుడు 4K కాదు 8K పెడుతున్నా, మస్తు ఉంటది. అన్నా ఓ అన్నా మొక్కంతా పని చూపిస్తున్నావు అన్న, జర గట్టిగా చెప్పురా. అదే ఎట్టు చూసైనా చెప్పుట. బిజినెస్ కోసం నానా సంఖ్యలు నాకుతుంటే బిజినెస్ దేనికి సంకల్ నాకుడు దేనికన్నా నార్మల్ గా నేయొచ్చుగా. లెఫ్ట్ సైడ్ ఒక్కటి ఇస్తే రైట్ సైడ్ పనులు రాలిపోతాయి. వద్దులే అన్న నువ్వు గాని జర చూస్తా. ఇంత కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే బాడీ ఆ మాత్రం ఎంజాయ్మెంట్ కోరుకోడా? అబ్బా నువ్వు చెప్పు అన్న. వద్దులన్నా చెప్పురా. నా డిసిజన్ ఏముందన్నా నువ్వు గాని. ఏదో లైట్గా 2 పేర్లు వేసిన తప్ప తప్ప. అరే నువ్వు చెప్పు. నా బతుకు అనిల్ రావుపూడి సినిమా హీరో కంటే దారుణంగా అయిపోయి. ఊకో అన్న ఊకో. కష్టాలు మనుషులకు రాకపోతే పశువులకు వస్తాయి. ఏంది నువ్వెంత మంచోనివిరా. పర్లేదన్నా. అవునరా? నువ్వు లోపలికి ఎట్లా వచ్చినావు? ఎందుకు వచ్చినావు? అదేం లేదన్నా, మొన్న నీకోసం యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసిన. 1 lakh వ్యూస్ వచ్చినాయి. గదే లాస్ట్ వీడియో. అప్పటి నుంచి ఏ వీడియో చేసినా 100 వ్యూస్ వస్తున్నాయి. అందుకే మీ ఇంటి కెమెరా తీసుకొచ్చిన, ఏదైనా కంటెంట్ దొరుకుతుందేమో అని. దొరికింది. నడు. అమ్మయ్య వెళ్ళిపోయిందా? అమ్మా హ్యాంగోవర్ అయిపోయింది కాక.
అమ్మా అమ్మో సంపుతుంది ఇప్పుడు హ్యాంగ్ ఓవర్ పెగ్ అడిగిందంటే. వద్దులే. ఏముంది న్యూస్ ఇవాళ? గురువారం రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ రద్దీ పెరిగి ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు. ఎప్పుడు అదే ట్రాఫిక్, అదే న్యూస్. ఏదైనా కొత్తగా రాయండ్రా బాబు. నీ వచ్చి ఏ అవ్వ ఈ రేషన్ కార్డు బతుకుందో ఏమో, ఇంటింటికి పోయి అడుక్కోవాల్సి వస్తుంది. వేస్ట్ న్యూస్. నమస్తే సార్. ఏంది చెప్పు. పాలసీయా? ఏ వద్దువా పో. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను పాలసీ ఆఫీసర్ని కాదు సార్. ఏంది సేల్స్ మ్యాన్వా? వద్దొద్దు, మస్తు సామాన్లు ఉన్నాయి పో. అది కాదు సార్. ఏంటి చిట్టీలు వేస్తావా? అస్సలు వద్దు, మస్తు చిట్టీలు ఉన్నాయి. ఏం చేసుకోవాలి పో. చెప్పేది వినుండ్రి సార్ జరా. చెప్పు. నేను రేషన్ కార్డ్ వెరిఫికేషన్ కోసం వచ్చినటువంటి అధికారిని సార్ నేను. దట్టా ఐ థింక్ వాటోయ్యా. మంచిది కానీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? నేను మా అమ్మ. మీరు మీ అమ్మగారు. ఒకసారి మీ అమ్మగారిని పిలవండి సార్. ఎందుకో? కన్ఫర్మేషన్ కోసం సార్. గన్ను చూడాలనుకో తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావు. బా, ఇలాంటివి చాలా బుల్లెట్లు చూశాం కానీ ఒకసారి పిలవండి సార్ జరా, నేమ్ రాసుకోవాలి. గట్లనా? చిన్న శాంపుల్ ఇస్తా, ఒకసారి చూడు. మమ్మీ జరా హ్యాంగ్ ఓవర్ పెగ్గు కలపమ్మా. అమ్మని అమ్మా అమ్మా, బుల్లెట్ గట్టిగా తగిలింది సార్. చెప్పినా కదా. అమ్మా, ఇది శాంపుల్ మాత్రమే, సినిమా ఉంది చూస్తావా? వద్దు సార్, సినిమా వద్దు, ఏమొద్దు. కన్ఫర్మేషన్ చాలా వచ్చింది, నేనే రాసుకుంటా. వెళ్ళొస్తా సార్. ఏంది మళ్ళీ వస్తావా? అయ్యో సార్, పొరపాట్లు అలవాటు. చి అలవాట్లు పొరపాటు. మళ్ళీ రాను సార్, మళ్ళీ రాను. మీకో దండం, మీ అమ్మగారికో దండం, ఈ రేషన్ కార్డు ఉద్యోగానికో దండం. రేషన్ కార్డ్ వెరిఫికేషన్ అంట. వీడు వినేష్. అవును, రేషన్ కార్డుకి నేనే కదా అప్లికేషన్ పెట్టింది. బా పోయిండా ఈడు? మళ్ళీ చూసుకుందాంలే. అబ్బా, ఈ హ్యాంగ్ ఓవర్ ఏంద్రా బాబు. అమ్మో, మనం కొడుతుంది మళ్ళా. పేపర్ చదువుతాం. అమ్మో, వచ్చిండ్రా నాయన, చంపుతుంది ఇక. ఈరోజు పెళ్లి చూపులకు వస్తుండ్రు, జల్దీ వెళ్ళి మిఠాయిలు పట్టుకురా. ఏందే ఎట్లా కనిపిస్తున్నా నీకు నేను? కొంచెం పశువు లెక్కున్నా మనిషి లెక్కనే కొడుతున్నావులే. పంచులొద్దు. గట్లయితే పని చూడు. ఏందే? ఏంది? ఏం లేదు, కాఫీ పెడితే తాగేసి పట్టుకొస్తా స్వీట్. ఇంకొకసారి ఇంటికి తాగొచ్చినావు అనుకో, నలుచుతా నా కొడక. ఏంది కాఫా? ఒక పని చేయరా, జబర్దస్త్ పోయి పంచులేసుకోరా. పోతా గానీ ముందెళ్ళి కాఫీ పట్టరా, స్వీట్లు పట్టుకురావాలి. సూచించాలే. బాబుగారికి రాత్రి ముందు పొద్దున కాఫీ. జబర్దస్త్ అంట, జబర్దస్త్. పంచు మంచిగా వేసిన. ఒరి అమ్మ బడువా. మా అమ్మా, ఓ నీ అమ్మ ఎడున్నావే? మాస్కులు ఏడున్నాయమ్మా? మాస్కులు ఎక్కడ పెట్టినావే? శానిటైజర్ ఉందా? మాస్కులు లేవు ఇక్కడ. ఏంది ఇది? ఇది శానిటైజర్ కాదా? మాస్కులు ఎక్కడమ్మా? హలో మాస్టరు, ఏంది ఏంది ఈ లొల్లంతా? కరోనా మళ్ళా వచ్చింది మమ్మీ. రాత్రి దాగింది దిగల సారుకి. దిగింది కాబట్టే చెప్తున్నా. నీకెవరు చెప్పిండ్రా? అరే పేపర్ చూడలే? నేను చూసిన పేపర్ చూసినా మమ్మీ. నువ్వు చక్కగా చదవలే. అది 2020లో కరోనా వచ్చినప్పుడు పేపర్. పాత సామానోడు వస్తే అన్ని తీసి సర్దేస్తున్నా. పాత సామాన్లోని పేపర్ గిక్కడెందుకు పెట్టినావే నువ్వు? నేనేం మోసుకురాలే, ఈ ఇంటోడు వదిలేసిపోయిండు. గాల సామాన్ అంతా నువ్వెందుకు మోస్తున్నావు?
నాకు ఫోనా? లేక పెళ్లి చూపుల ముందే వస్తున్నట్టు వార్నింగ్ ఇస్తున్నారా? ముందు ఫోన్ లిఫ్ట్ చేయరా, ఆ సస్పెన్స్ ఎందుకు? హలో, ఆ? ఏం చెప్తున్నావురా? ఏమైందిరా? కట్ అయింది. ఏం కట్ అయ్యింది? నా డిగ్నిటీ కట్ అయింది. అజిత్ గారు స్టేటస్ పెట్టిండు. ఏం స్టేటస్? బేవర్స్ లైఫ్ ఎపిసోడ్ 1 డ్రంక్ బ్రదర్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ 100K సూన్ #రియల్ కంటెంట్ నో ఫిల్టర్ అమ్మ చిక్కిని పకోడి. అమ్మో, మన ఇంట్లో జరిగిందంతా గాడు యూట్యూబ్ లో పెట్టిండా? ఆడు నైట్ అటు చూడు ఇటు చూడు అంటుంటే ఫ్లాష్ బ్యాక్. ఐ డిడ్ ఏ మిస్టేక్. నన్ను వైరల్ చేసేదాకా ఆడు నిద్రపోడు మమ్మీ. నువ్వు లోపలికి పో, కూరగాయలు కచ్చి నేను వెళ్ళి వాడిని సెట్ చేసి వస్తా. ఇగోరా కాఫీ తీసుకోరా. ఇక్కడి